కృపగలనైన ఉన్నతమైన దేవ గొప్ప దేవ సమస్తానికి సంతుడా నిన్న నేడు నిరంతరము ఏక రీతి గొప్ప దేవ ఈ సమయంలో మీ పరిశుద్ధమైన ప్రార్థనకు వస్తున్నాం. ప్రభా వాక్యం మీది, ప్రభా సర్వశక్తుల దేవుడు, పంచభూతాలు మీవి, 14 లోకాలు చేశారు ప్రభా, సమస్తము మీది. మిమ్మల్ని ఏ విధంగా మేము సేవించాలో, ఎలా ఘనపరచాలో, ఎలా మహింపరచాలో మీరు స్పష్టంగా చెప్తున్నారు. మీ గ్రంథాన్ని ప్రభా ఇచ్చి దాంట్లో ప్రతి విషయం రాయించారు ప్రభా. మానవుడు దేవుని యొక్క మాట వినాలి, ఎందుకంటే దేవుడు సమస్త సృష్టిని చేశాడు, అది అనుభవించడానికి మనిషిని చేశాడు. ప్రభు ఈ విధంగా తండ్రి ప్రభా మీ యొక్క నామంలో ఈ వీడియోలు తీసుండగా ఎవరికెవరికి ఏ ఏ ప్రశ్నలు వస్తున్నాయో ఆ ప్రశ్నల సమాధానం మేము చెప్పలేము. ఆ ప్రశ్నల సమాధానం మీరు ఎక్కడ చెప్పగలరు? మీకు తెలుసు ప్రభా, మీకు సమస్తం తెలుసు. మీపై ఆధారపడి ప్రభా ఈ వీడియో తీసేది మీరే, మేము కాదు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పేది మీరే, మేము కాదు. అనేకులు ప్రశ్నలు వేచి ఉండగా వాటికి సరైన జవాబులు దయచేమని కూర్చున్నాం. ఆ యొక్క జవాబులు వస్తున్నప్పుడు, ఆ జవాబులు వారు చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు గ్రహించే శక్తి కూడా దయచేమని కూర్చున్నాం. యేసు నామములో బ్రతిమాల్చు నేమతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. నా యొక్క సెల్ నెంబర్ 9989951839. ఏమన్నా ప్రశ్నలు మీకు ఉన్నప్పుడు బైబిల్లోంచి వాటికి జవాబుల కొరకు మీరు నా వాట్సాప్కి మీరు మరి చేయాలి. ఆ వాట్సాప్లో మీరు పెడితే అప్పుడు మేము చూసుకుని జవాబులు చెప్తాం. కాబట్టి ఆ యొక్క జవాబులు వస్తున్నప్పుడు 1-10 సార్లు ఆ వీడియోలు చూసుకుని గ్రహించాలి, తోడేయకూడదు. ఏం చెప్తున్నామో దేవుడు నీతో ఎట్లా మాట్లాడుతున్నాడో వీడియోల ద్వారా, యూట్యూబ్ ద్వారా దాన్ని నువ్వు గ్రహించేవాడిగా ఉండాలి. దాని తర్వాత బైబిల్ ప్రతిరోజు చదవాలి, మోకరించి బైబిల్ చదవాలి, మోకరించే ప్రార్థన చేసుకోవాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఇది ప్రశ్నలు వేసేయడం కాదు. వాటికి జవాబులు పొందాలంటే భక్తి కలిగి ఉండాలి. దేవుడు భక్తిహీనులతో మాట్లాడు, భక్తి కలిగి ఉండాలి. భక్తిహీనునికి దేవుడు దూరం ఉంటాడని చెప్పి బైబిల్ రాసింది. కాబట్టి ప్రశ్నలు వేసేవారు చాలా జాగ్రత్తగా జవాబులు తీసుకోవాలి. ఏదో మాకు తెలుసులే, ఈయనేం చెప్తాడు చూద్దాం అంటే ఆ విధంగా చేయదు. నీకు ప్రశ్నకి సమాధానం దొరికితే, తెలిస్తే ఇక ప్రశ్న వేయకూడదు. ప్రశ్న ఎప్పుడు వేయాలి? నీకు జవాబు తెలియదు. కొంతమంది జవాబు తెలుసు కూడా ప్రశ్న వేస్తూ ఉంటారు, చూద్దాం ఏం చెప్తాడు. అది తప్పు. దేవుణ్ణి మనం మరి ప్రశ్నించకూడదు. తెలియకపోతే నేర్చుకోవడం. ఆ నేర్చుకోవాలంటే దేవుని దగ్గర వినయము, విధేయత, నమ్రత కలిగి ఉండాలి, భయభక్తి కలిగి ఉండాలి. అప్పుడే మనకి దేవునితో సంబంధం కలిగి ఉంటాం. కాబట్టి మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, దేవుని కలిగి ఉండండి, దేవుని కొరకు జీవించండి, పాప సంబంధం విడిచిపెట్టండి. ప్రభు మీకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పారండి. మరలా ప్రశ్నలు వచ్చినాయి, వాటికి సమాధానం చెప్పండి. 525వ ప్రశ్న. ఏంటి ప్రశ్న? బ్రదర్ వందనాలు. దేవునికి పాప పురుషునికి మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నామా? అవును. ఎలా అయితే మన కష్టాలు, బాధలు, ఆకలి దప్పులు ఇవన్నీ ఎందుకు మనం అనుభవించాలి? మనకు ఏమి సంబంధం? దయచేసి వివరించగలరు. కాబట్టి 2 శక్తుల మధ్య మనం ఉన్నాం. అంటే ఇంతకాలం బట్టి దేవుడు సైతాన్ అనుకుంటున్నారు తప్ప సాతానికంటే ముందు పాపపురుషుడు వీళ్ళకి అర్థమైంది. దేవుడు మనం తెలియజేశాడు కాబట్టి లోకానికి మనం పాప పురుషుడు ఉన్నాడని, అతను పాపానికి మూలకారకుడని, అన్ని కష్టాలకి, బాధలకి, ఇబ్బందులకి, చెడుకి మూలము పాపపురుషుడని విన్నాం. దేవుడు మనిషిని చేశాడు. మనిషిని దేవుడు ఎలా చేశాడు? పరిశుద్ధంగా చేశాడా, అపవిత్రంగా చేశాడా? పరిశుద్ధంగా చేశాడు. చూడు ఎక్కడుంది?
సామెత అంటే ప్రసంగిలో ఉంటుంది. ప్రసంగి 7వ అధ్యాయం 29వ వచనం. ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయము ఆ. 29వ వచనం. 29వ వచనం. ఇది ఒకటి మాత్రము ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, నేనే కనుగొంటాను. ఏమనగా ఏమనగా దేవుడు నరులను నరులను యథార్థవంతులుగా పుట్టించెను అది పుట్టించను. గాని కాబట్టి దేవుడు మనుషులను ఎలా పుట్టించాడు? యథార్థవంతులు దేవుడు మనుషులను ఎలా పుట్టించాడు? యథార్థవంతులు యథార్థవంతులుగా పుట్టించెను. పుట్టించాను. అక్కడ మళ్ళీ ఏముంది అక్కడ? కానీ వారు ఆ, వివిధమైన వివిధమైన తంత్రములను కల్పించుకుని ఉన్నారు. అది ఇంటికి తప్పెవరిది? మానవుడు. మనిషిదే. మనిషికి జ్ఞానం ఇచ్చాడు. మొట్టమొదటి మనిషి ఎవరు? ఆదాము. ఆదాముని దేవుడు ఎలా పుట్టించాడు? తన స్వరూపములో, తన యొక్క పోలిక, తన యొక్క ఆత్మ పెట్టాడు. కాబట్టి ఆదమవ్వలు ఎవరు? పరిశుద్ధులు. పరిశుద్ధంగా పుట్టించాడు. కాబట్టి అదే అన్నాడు ఇక్కడ ప్రసంగ గ్రంథము 7వ అధ్యాయం 29లో, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా అంటే ఈ ప్రసంగం అంటే ఎవరు? సొలొమోను. ఎంత గొప్ప జ్ఞాని! ఇంత జ్ఞానాన్ని దేవుడు ఏ మనిషికి ఇవ్వలేదు. అతడు చెప్తున్నాడు. అంతా పరిశీలించి అంటే రీసెర్చ్ చేశాడు. రీసెర్చ్ చేసి దేవుడు మనుషులను నరులను యథార్థవంతులుగా పుట్టించను. కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. కాబట్టి తప్పు మనిషిదే. ఇతను ప్రశ్న ఏంటి? పాపపురుషునికి దేవునికి మధ్యలో మనం పాపులుగా ఉన్నామా? అయితే ఇన్ని కష్టాలు, బాధలు, ఆకలి దప్పులు మనిషికి పాపం ఎలాగొచ్చింది? ఆద్యతిక్రమమే పాపం. మరి ఆద్యంతికి అతిక్రమించాలి. దేవుడు మనిషిని పుట్టించినప్పుడు మానవుని పుట్టించక ముందే తనకు కావాల్సిన సమస్తము చేశాడు. దేవునిది ఎక్కడ తప్పు ఉండదు. దేవునిది ఎక్కడ తప్పు ఉండదు. తప్పు ఎంత ఎవరికి ఉంటుంది? మనిషిగా ఉంటుంది. మనిషి ఎక్కడి నుంచి తప్పు చేస్తున్నాడు? దేవునికి వ్యతిరేకంగా ఏం చేసినా అది పాపమే. కాబట్టి ఎందుకు పాపపురుషుని యొక్క మాట వినాలి? అందుకే దేవుడు మానవుడు పుట్టక మునిపే ఏం చేశాడు చూడు. ఆదికాండ మొదటి అధ్యాయము 9 నుంచి 12 వచనాలు. ఆదికాండ మొదటి అధ్యాయము 9 నుంచి 12 వచనాలు. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయన. కాబట్టి దేవుడు చేశాడు. అప్పుడు మనిషి ఉన్నాడా? లేడు. తర్వాత ఆ ప్రకారం ఆయన దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను, జలరాశికి ఆయన సముద్రములను పేరు పెట్టాను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయన. ఇవన్నీ ఎవరి కొరకు? మానవుడి కొరకు. జంతువుల కొరకు, పక్షుల కొరకు, కీటకల కొరకు దేవుడు సమస్తము చేశాడు. ఇవన్నీ మనుషులు చేసుకున్నాడా? లేదు. మరి దేవుడు చేయకపోతే ఏమవుద్ది? దేవుడు మనిషిని చేసి ఈ ఆహారం తయారు చేయకపోతే ఏమవుద్ది? చనిపోతాడు. అప్పుడు దేవుడి ఫాల్ట్. మనిషి పుట్టక మునిపే ఇవన్నీ చేశాడు. ఎన్నో రోజు ఇది? మూడో రోజును ఎన్ని చేశాడా? అన్ని మునిపించాడు. 12వ వచనం. ఆదికాండం మొదటి అధ్యాయం 12వ వచనం. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చి చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచాను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినము ఆయను. మానవుని దేవుడు 6వ రోజు చేశాడు. 3వ రోజే మనిషి ఇంకా పుట్టక మునిపే అతనికి కావాలని ఆహారం అంతా సమృద్ధిగా చేశాడు. అదే అంటాడు అక్కడే మొదటి అధ్యాయము 28వ వచనం. ఆదికాండం మొదటి అధ్యాయం 2వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించాను. అది దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని ఆశీర్వదించాను. దేవుడు మనిషిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆదాము అవ్వని ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించాను. మరి శాపం ఎక్కడ ఉంది? శాపం ఎలాగొచ్చింది? చేయొద్దన్న పని చేశాడు. తర్వాత
ఎట్లనగా దేవుడు వారిని ఆస్వాదించను. ఎట్లనగా ఉమ్. మీరు ఫలించి ఉమ్. అభివృద్ధి పొంది ఉమ్. విస్తరించి ఉమ్. భూమిని నిండించి. మరి దేవుని తప్పే ఉంది? దేవుని తప్పేం లేదు. మరి ఇక్కడ ఏమంటున్నాడు అతను? ఎందుకు మనం ఆ కష్టాలు, బాధలు, ఇబ్బందులు అనుభవించాలి? దేవుడు మానవుల్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు, కట్లు, రోగాలు తెచ్చుకోమని పుట్టించలేదు. మంచివారినిగా పుట్టించాడు, శ్రేష్టమైన వాడిగా పుట్టించాడు, ఆరోగ్యవంతుడిగా పుట్టించాడు, యథార్థవంతుడిగా పుట్టించాడని సొలొమోను చెప్తున్నాడు. కానీ మళ్ళీ ఆది కాండము మొదటి అధ్యాయంలో ఆహారం తయారు చేశాడు అతనికి. ఎంత ఆహారం పెట్టాడు అతనికి, ఏ లోపం లేకుండా చేశాడు. మరి నీటిని చేశాడు దానికోసం. దాని తర్వాత ఈ యొక్క 28వ వచనంలో మొదటి అధ్యాయంలో దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్నది. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. మళ్ళీ రాజుగా చేశాడు, ఏలేవాడుగా చేశాడు. ఏమి ఏలాలి? జంతువుల్ని, పక్షుల్ని, పురుగుల్ని. భూమి మీద ఏముందో అంతా ఏలుబడి. అంటే భూమి మీద రాజు ఎవడు? మానవుడు. మనిషికి ఏది లోపడదు? గ్రహాలు కూడా లోపడుతున్నాయి. గ్రహాలు కూడా లోపడుతున్నాయి. వెళ్తున్నాడు, అన్ని లోపరుచుకున్నాడు. ఇంతగా చేసిన తర్వాత దేవుడు అతను చాలా స్పష్టంగా చెప్పాడు. 2వ అధ్యాయము ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం. ఆది కాండం 2వ వచనం. దేవుడిని యెహోవా నేలమంటతో నరు నిర్మించి వారి నాస్కారంధ్రముల్లో జీవాయను ఉదగా నరుడు జీవాత్మాయను. అంటే మానవుడు తనంతట తను పుట్టలేదు. ఎవరు పుట్టించారు? దేవుడు పుట్టించాడు. పుట్టించిన వాడు సమస్తం ఇచ్చాడు. 104వ కీర్తనది, 104వ కీర్తన 24వ వచనం. 104వ కీర్తన 24వ వచనం. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, ఉన్నవి జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించావు. నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి. దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములు ఉన్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. కాబట్టి దేవుడు మనిషి కొరకు ఏమేమి చేశాడు రాశాడు. అక్కడే 14వ వచనం. 104వ కీర్తన 14వ వచనం. పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. ఎవరు మొలిపిస్తున్నారు? దేవుడు మొలిపిస్తున్నాడు. మనిషి చేయగలడా? పని చేయలేడు. ఎవరి కొరకు ఇదంతా? అంత మానవుడు కోసం. ఇంకేటి ఇంకా? అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగునిచ్చి తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. మరి ఇంకేటి? నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. 16 యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకును. కాబట్టి సృష్టి అంతట్లో మానవుడు ఎన్ని అనుభవించడానికి చేశాడు. దేవుని ఏ లోపం లేదు. మళ్ళీ వాడికి మరి వెలుగు కొరకు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని చేశాడు లేదా? దేవుడు సమస్తము చేసి మనిషిని చేసి ఆ మనసుకు ఆజ్ఞాపిస్తున్నాడు. అదే 2వ అధ్యాయము ఆది కాండం 2వ అధ్యాయము 17వ వచనం. ఆది కాండం 2వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. అదిగో దేవుడు నాటాడు, అన్ని నాటాడు, కానీ చెప్పాడు మళ్ళీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. మరి ఆ వృక్షఫలం చూపించుంటాడు లేదా? చూపించుంటాడు. అది మంచి చెడ్డల వృక్షం ఎలా ఉంటుంది
ఆదాము తెలుసా? తెలియదు. జీవవృక్ష ఫలం ఎలా ఉంటుందో ఆదాము తెలుసా? తెలియదు. ప్రతి చెట్టు గురించి అతనికి చెప్పారు. చెప్పి ఇది మంచి చెట్ల తినే వృక్షము. ఇప్పుడు భూమి ఉంది ఇక్కడ చూడు. ఒకసారి మనం నడుస్తున్నప్పుడు ఒక రకమైన ఆకు తగులుతుంది మనకి కాళ్ళకి, దూత చెందుతుంది. దాన్ని ఏమంటారు? దూలగుండి. అదే ఉంది. కావాలని మనం దాన్ని రాసుకుంటే త్వరదపడు గచ్చపొదలు ఉన్నాయా? ఉన్నాయి. మరి ఆ గచ్చపొదలు గచ్చ పప్పు తింటే ఏమవుద్ది? చస్తాడు, చనిపోతాడు. ఏది మంచిదో తీసుకో, ఏది చెడ్డదో అది తీసుకోకూడదు. దేవుడు చెప్పాడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము వృక్ష ఫలములను తినకూడదు చెప్పాడు లేదా? చెప్పారు. దేవునిది తప్పు కాదు, చెప్పకపోతేనే. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించాను. చెప్పాడంటే నువ్వు కానీ తిన్నావా అంటే మనిషికి చావు ఎవరి చేతిలో ఉంది? మనిషిలోనే ఉంది. జీవం ఎవరి చేతిలో ఉంది? మనిషిలోనే ఉంది. నువ్వు తింటే చనిపోతావు, తినకపోతే బ్రతుకుతావు. అలా చావే లేదు. దేవుడు మనిషికి ఏం చేశాడు? ఫ్రీడమ్ ఇచ్చాడు. తన ఆత్మ పెట్టాడు, తన యొక్క ఆకారం పెట్టాడు, తన యొక్క పోలిక పెట్టాడు, జ్ఞానం ఇచ్చాడు. మరి పక్కటెముకలోంచి స్త్రీని చేసినప్పుడు దేవుడు చెప్పాడా ఈ స్త్రీని ఎలా చేశాడని? చెప్పలేదు. ఎవరు చెప్తున్నారు? ఆదాము చెప్పాడు. చదువు అది. ఆదికాండం 2వ అధ్యాయము 22, 23 వచ్చిన తర్వాత దేవుడిని యెహోవా కాబట్టి దేవుడు ఎక్కడ తప్పు చేయడు. దేవుడు తప్పు చేయడు అంతే. ఎందుకంటే ఆయన అతి పరిశుద్ధుడు. తప్పు ఎవడు చేస్తాడంటే, మానవుడు ఎందుకు తప్పు చేస్తాడంటే ఆయన మాట వినకపోవడం. ఆ పండు తినకపోతే నష్టం ఏంటి? చెప్పాడు దేవుడు. చెప్పారు. మరి ఆ 2వ అధ్యాయంలో అవ్వను చేసినప్పుడు అవ్వను చేసినప్పుడు మరి తీసుకొస్తున్నాడు. అవ్వను చేసి తీసుకొస్తుంటే ఏమన్నాడు చూడు ఆదాం. ఆదికాండం 2వ అధ్యాయము 22వ వచనం. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆదాము ఇట్లా నేను అంటే ఆదాము చెప్పాలా అది దేవుడు చెప్పాలా? దేవుడు చెప్పాలి. మరి ఆదాము చెప్తున్నాడు. నా ఎముకల్లోకి ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యని హత్తుకొనును, వారు ఏక శరీరము ఎందురు. మరి అవ్వం తయారు చేసినప్పుడు తనకిచ్చిన జ్ఞానం చెప్పిన ఇది నాలో తీయబడింది నారి అంటున్నాడు. అన్నాడా? చెప్పాడు. మరి తినద్దన్నప్పుడు తిండ మానాల వద్ద మానాలన్నాడు. ఆ చెట్టుగా తీసుకెళ్ళాడు, ఆ పండు చూపించాడు, ఇది తినద్దన్నాడు. అందుకనే దేవుడు చెప్పింది చేయలేదు కాబట్టి దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నాడు? చూడు 2వ అధ్యాయం 3వ అధ్యాయము 8వ వచనం. 3వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయము 8వ వచనం. లేదు 6 చదువు. 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారముకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చి రమ్యమైనది చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను. ఇప్పుడు ఆమె తిన్నది, ఇతనికి ఇచ్చింది. ఇతను ఏం చేయాలి? ఈ పండ్లు తినొద్దని దేవుడు నాకు చెప్పాడు, నేను తిన్నంటే పాపం ఉండదు, గొడవ లేదు. అంటే ఎముక ఆదాముని నిద్రపుచ్చి గాఢ నిద్ర కలిగేసి పక్కలోకి ఎముక తీసి దూరంగా తీసుకెళ్ళి, అప్పుడు పక్కల నుంచి ఎముక తీయటం చూశాడా? చూడలేదండి. దూరంగా తీసుకెళ్ళి స్త్రీగా నిర్మించి తీసుకొస్తుంటే నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసం, ఇది నరుల్లో తీయమని నారాయణ చెప్పగలిగాడు. మరి పండు మెత్తనప్పుడు ఈ పండు దేవుడు నాకు తినడం ఇది చెప్పలేకపోయాడు. అందుకనే దాక్కున్నాడు అతను. తప్పు చేసింది ఎవరు? ఆదాం. దేవుడు చెప్పాడా లేదా? చెప్పారు. మరి చెప్పినప్పుడు నేను తినాలా తినకూడదు. కాబట్టి మానవుడు తనంతట తానే ఏం తెచ్చుకుంటున్నాడు? పాపం తెచ్చుకుంటున్నాడు, శాపాన్ని తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు ఈ కుర్రోడ
వాడు వయసు ఎంత? 31 అంతేనా? దీపక్ దీపక్ వయసు 31, 31, విజయవాడ. విజయ్ 31 సంవత్సరం. పెద్ద ఏం తెలుస్తుంది అతనికి? పెద్ద ఏం ఎక్స్పీరియన్స్ ఉంటుంది? ఒక 50 దాటితే, ఒక 60 దాటితే కొంచెం తెలుస్తాయి. ఇవి 31 సంవత్సరానికి ఎలా ఉంటుంది? పౌరుషం, పరిశీలనేస్తాం, తెలుసుకోలేడు. 31 సంవత్సరంలో పెద్ద ఏం తెలుసుకోలేడు, జ్ఞానం ఉండదు. ఏమన్నాడు అతను? పాపపురుషునికి దేవునికి మధ్యలో మనం ఉన్నాము. ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కట్టిన ఎదుగు మనం పొందాలి. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించా. మరి ఇంకే అయితే వాడు వివిధమైన తంత్రాలు కల్పించుకుంటున్నాడు ఉంటాయి. అంటే తప్పెంత ఎవరిది? మానవుడు, మనిషిదే. మరి దేవుడు ఏం చేస్తాడు? చెప్పాడు కదా దేవుడు. అందుకని ఆధ్యాత్మిక క్రమమే పాపం. ఎక్కడుంది? మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ 4వ వచనం. మొదటి యోహాను పత్రిక 3:4. పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమే పాపము. కాబట్టి ఆజ్ఞ అతిక్రమించాడు. తిన్న పండు తిన్నాడు. చూడు 6వ అధ్యాయం 3వ అధ్యాయం 6వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం. అతడు కూడా తినని ఉంటది అక్కడ. స్త్రీ ఆ వృక్షము ఆహారం మంచిది, కనులకు అందమైనది, వివేకమిచ్చి రమ్యమైనది చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను. అతడు కూడా తినను. అతడు కూడా తినను. తినడా? తినచ్చా? తినకూడదు. తినకూడదు. అప్పుడు చూడు ఏమేం జరిగింది. అప్పుడు వారిద్దరి కనులు తెరవబడెను. అత్తిగో ఇద్దరు కళ్ళు ఏమి బట్టి తెరవబడ్డాయి. వారు తాము దిగంబరులను తెలుసుకుని అంజూరు పాకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకుని. ఎంత చేస్తున్నారు? జ్ఞానం చెప్పిన కచ్చడలు చేసుకున్నారు. వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయని రాశాడు అక్కడ. దాని తర్వాత చల్లపోటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించున్న దేవుడిని యెహోవా స్వరం విని దేవుడిని యెహోవా ఎదురుకు రాకుండా తోట చెట్ల మధ్యన దాక్కునగా. ఎవడు రావడుతున్నాడు అతన్ని? ఇప్పుడైతే పండు తిన్నాడు అంటే అవిధేయత. అంటే దేవుడు సంచరిస్తున్నప్పుడు వెళ్ళాలి వద్దా? వెళ్ళాలి. ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు? అతను తప్పు చేసినాడు, అతనికి తెలిసిపోయింది. అంటే తిన్న పండు తిన్నాడు. మరి దాన్ని ముట్టుకోకరా, ఇటు వెళ్ళకరా చెప్తారు తల్లిదండ్రులు. చెప్తారు. వెళ్తే ఏమవుద్ది? నష్టం కలిగింది. కాబట్టి ఎదుగు దాక్కున్నాడు, పాపం చేశాడు కాబట్టి, తప్పు చేశారు కాబట్టి. తర్వాత ఆదికాండం 3వ అధ్యాయము 9వ వచనం. దేవుడిని యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనెను. మళ్ళీ దేవుడు పిలవస్తుంది, పిలాలి. ఎక్కడున్నావు అన్నాడు. అందుకు అతడు, అంటే ఆదాం ఎక్కడున్నాడు దేవుని తెలియదా? తెలిసిండే చూద్దాం ఏం చెప్తాడని ఎత్నేమంటున్నాడు చూడు. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాక్కుంటిని. భయపడి దాగుకుంటుని అని ఏమొచ్చింది? అయ్యగారికి భయం వచ్చింది, సిగ్గు వచ్చింది, దిగంబరం తెలిసింది. ఇవన్నీ తెలిస్తే కాబట్టే దేవుడు తిన్నొద్దన్నాడు. అదే కరెంట్ వైర్ ఇలా ముట్టుకోవద్దంటే షాక్, ముట్టుకుంటే సత్తాడు అక్కడ మాడిపోయి. అంటే దేవుడు చెప్పినట్టుగా చేయాలంతే, చేయకపోవడమే పాపం. మానవుడు తెచ్చుకుని. దాని తర్వాత ఆదికాండం 3వ అధ్యాయము 11వ వచనం. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అంటే తప్పంత ఎవరిది? ఆదాముదే. నేను తినొద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. తిన్నానడా? అందుకు ఆదాము, నేను తిన్నావా అంటే తిన్నాడా లేదా? తిన్నాడు. తిన్నా అని చెప్పాడా? చెప్పట్లేదు. డొంక తిరుగు సమాధానం చెప్తున్నాడు. ఏమన్నాడు? అందుకు అతడు, నువ్వు తిన్నావంటే నేను తిన్నా అంటే తిన్నా అని చెప్పట్లేదు. అన్ని అబద్ధాలే. మొదలెట్టాడు ఇప్పుడే. తప్పెవడితే? ఆదాము. తర్వాత అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలం కొని నాకు ఇయ్యగా నేను తింటిని అని. నేను తినొచ్చా? ఆమె కోహితే మనం తినొచ్చా? దేవుడు వద్దన్నారు కదా. వద్దన్నారు. అంటే దేవుని మాట కంటే ఆ స్త్రీ మాట ఎక్కువగా తీసుకుని గొప్ప ముంచాడు. దేవుడు గొప్ప లేకపోతే అవ్వ గొప్ప? దేవుడే. ఆ స్త్రీ గొప్ప? దేవుడే గొప్ప. అసలు కోసింది, ఆమె తిన్నది. ఇవి దేవుడు తినొద్దన్నాడు చెప్పేసి నిన్న మానలేకపోయాడా? పాపం లేకపోయాడు. మళ్ళీ తిన్నావా అని అడిగితే తిన్నాను అనకుండా
నీవు నాకిచ్చిన ఈ స్త్రీ ఉమ్. అంటే ఈ స్త్రీ నాకు ఇచ్చావు కాబట్టి ఆమె తెచ్చింది కాబట్టి తింటున్నాను అంటే అటువంటి తప్పు నీది అంటున్నాడు దేవుడితోటి. ఉమ్. ఈ స్త్రీ నువ్వు చేయకపోతే అలాగే ఉంది అంటుంది కూడా. ఉమ్. ఈ స్త్రీ నువ్వు చేయకపోతే నేను తినకపో అది కొయ్యదు, అది తిని నాకు ఇచ్చింది కాబట్టి నేను తిన్నాను. ఉమ్. మరి దేవుని మాట ఏమైపోద్ది అంటే నేరం ఎవరన్నా మోపాడు? దేవుని మీద ఇద్దరి మీద మోపుతుంది. ఒక స్త్రీ మీద, దేవుడి మీద రెండు దేవుడి మీద. అది కోసింది, అది కోయిన కారణం దాన్ని నువ్వు చేసావు అంటే అప్పుడే కిందకి పాపం ఎక్కేసింది. తర్వాత ఆదికాండం 3వ అధ్యాయము 13వ వచనం. ఉమ్, అప్పుడు దేవుడైన యెహోవా ఉమ్. స్త్రీతో ఉమ్. నీవు చేసినది ఏమిటి ఉమ్, అని అడగ్గా ఉమ్. స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున ఆ. తింటిని అనను. ఆమె కరెక్ట్గా ఒప్పుకుంది. ఆదం ఒప్పుకున్నాడు తప్పుని అవ్వ ఒప్పుకుందా? అవును. సర్పం నన్ను మోసపుచ్చినందున ఎప్పుడు తెలిసింది మోసపోయినని ఆమెకి? కన్నులు తెరవబడినప్పుడు. పండు తిన్న తర్వాత కళ్ళు తెరవబడ్డాయి. ఇప్పుడు తెలుసుకుంది ఆమె నా కొంప ములిగిందని. కాబట్టి సర్పం నన్ను మోసపుచ్చినందున ఉమ్. తింటిని అనను. అప్పుడు దేవుడు ముగ్గురిని శపిస్తాడు. ముందు సర్పాన్ని శపిస్తాడు, తర్వాత స్త్రీని శపిస్తాడు, తర్వాత ఆదాము శపిస్తాడు. ఇప్పుడు ఆదాము కష్టాలకు వచ్చాయి, స్త్రీ కష్టాలకు వచ్చాయి దేవుని మాట వెనకపోవడం బట్టి. సర్పాన కష్టాలకు వచ్చాయి దేవుని తోటలోకి వచ్చి ఆ తోట ఆడదా దేవుంది అక్రంగా లోనికి వచ్చి ఈ మనుషుల చేత పళ్ళు తినిపించాడు. అందుకని వాడు చావు. సృష్టిలో చచ్చిపోయేది ఎవరు తెలుసా? దేవుని వ్యతిరేకమైన 3 శక్తులు. మహాపురుషుడు చెప్తాడు, మహాపురుషుడు చనిపోతాడు, మహాపురుషుడు పాపపురుషుడు చెప్పాడు కదా 15వ వచనంలో. ఆదికాండం 3:15. ఆ, మరియు నీకు నీ స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. ఆ, అది నిన్ను తలం మీద కొట్టును, ఆ. నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని చెప్పాను. మడి మీద కొట్టాడు, తల మీద కొట్టాడు. తల మొత్తం చేత కొట్టబడి శరీరానికి మూల కేంద్రం. తల మీద కొడితే ఏముంది? చావు వచ్చింది. చావు. అందుకనే యేసు ప్రభు ఆదికాండం 3వ అధ్యాయంలో మొట్టమొదటి చావు ఎవరికి ఇచ్చాడు? అక్కడ సర్పం. సర్పానికి. ఆ సర్పం ఎవడు? మొదటి తెస్సలోనికీయులకు 2వ అధ్యాయం 8వ వచనం. అక్కడ చంపుతాడు, నోటు ఊపిరి చేస్తాడు ఈ మహాపురుషుని. మొదటి దశను రాసిన దొరక 2వ దశను రాసిన దొరక 2వ తెస్సలోనికీయులకు 2వ అధ్యాయం 2వ అధ్యాయం 8వ వచనం. 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. అద్దిగో ఆడికి నాశనం, వీళ్ళిద్దరికి నాశనం కాదు. మానవుడు యొక్క ఆత్మ నశించిపోదు. ఎప్పటికైనా దేవుడు ఆత్మని అతడు సరి చేసుకుంటాడు. అందుకని ఈ పండు తినిపించడం వల్ల చచ్చింది ఎవరు? సర్పం. వీళ్ళు తాత్కాలికంగా చేస్తారు, వాడు పర్మనెంట్గా చేస్తాడు. కాబట్టి మానవులు దేవుని యొక్క మాట వినకపోవడమే కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఇక్కట్లు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి చదువు ఎంత చక్కగా చెప్తాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనం. ఆయన మాట వింటే నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, అది దేవుని మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అది తర్వాత నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడదు. ఇప్పుడు ఆయన మాట వింటే, ఆయన చెప్పినట్టు చేస్తే పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును. నీ గంపయు పిండి పిసుకును తొట్టియు దీవించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు.
నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమొగినట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుటి నుండి పారిపోదురు. ఇంకా నీ కొట్లలోను నీవు చేయి ప్రయత్నం అన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడిని యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠించు జనముగా నిన్ను స్థాపించాడు. భూప్రజలందరూ యెహోవా నామము నీకు పిలువబడుచున్నట్టు చూచి నీకు భయపడతారు. మరియు యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయను. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయ కార్యమంతని ఆశీర్వదించుటకును ఆకాశము తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పించదవు గాని అప్పు చేయవు. నేడు నేను మీకు ఆజ్ఞాపించి మాట అన్నిట్లో దేని విషయములను కుడికి గాని ఎడమకు గాను తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకుని వల్లని నేను నీకు ఆజ్ఞాపించి నీ దేవుడిని యెహోవా ఆజ్ఞను విని వాడిని అనుసరించి గైకొన్నేట్లా యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోగ్గా నియమించాడు. నువ్వు పైవాడుగా ఉందువు కానీ క్రింది వాడవుగా ఉండవు. 27 దీవెనలు దేవుని మాట వింటే 27 దీవెనలు. మరి ఇంకేం వినొచ్చుగా? ఎందుకు మనిషికి తిప్పలో 15వ వచనం నుంచి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఆయన మాట వింటే 27 దీవెనలు లెక్క పెడితే ఇప్పుడు చూడు 15వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నువ్వు అనుసరించి నడుచుకుని వాళ్ళని నీ దేవుడిని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించాయి. పట్టణములో నీవు శపించబడదు, పొలములో నీవు శపించబడదు. నీ గంపయు పిండి పిసుకుని తొడ్డియు శపించబడను. నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొర్రె మేకల మందలు శపించబడను. నీవు లోపలికి వచ్చినప్పుడు శపించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపించబడదు. ఎలాగా? ఆఖరి 68 చదువు. 68 వచనం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 6వ వచనం. మరియు నీవు మరి ఎప్పుడునూ దీన్ని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున యెహోవా ఐగుప్తునకు ఓడల మీద నిన్ను మరలా రప్పించను. అక్కడ మీరు దాసులుగాను దాసీలుగాను మీ శత్రువులకు మిమ్మను మీరు అమ్మ చూపు కొందరు గాని మిమ్మను కొనువాడు ఒకడైనా ఉండడు. ఆశీర్వాదాలు ఎన్ని? 27. ఆయన మాట వినకపోతే శాపాలు 124 ఎన్ని? 124 శాపాలు అని తెలుసుకోవాలి. దేవుని బైబిల్ అంతటి లెక్కన సరే దేవుని మాట వింటే ఆశీర్వాదము, లేకపోతే శాపం. అదే అన్నాడు, నేడు జీవమును మరణమును ఆశీర్వాదము శాపము నేదుట. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం. 19. నేడు జీవమును చూడు దేవుడు ఏమంటాడు? నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. కాబట్టి ఆశీర్వాదం పొందాలన్నా శాపం పొందాలన్నా మనిషిలోనే ఉంది. పాట కూడా ఉంది, ఇది దేవుడు నాకు పాట ఇచ్చాడు. నేడు జీవమును మరణము ఆశీర్వాదమును శాపము నేను నీ ఎదుట నుంచి భూమి ఆకాశములను సాక్షులనుగా మీ మీద పిలచుచున్నాను. సాక్షులనుగా మీ మీద పిలచుచు. కాబట్టి ఆశీర్వాదం శాపం దేవుడు ఇచ్చేసాడు. ఆశీర్వాదం పొందాలన్నా శాపం మానవుడే, శాపం పొందాలన్నా మానవుడే. దేవుని మాట వింటే ఆశీర్వాదం. ఎన్ని? 27 ఆశీర్వాదం. 27 ఆశీర్వాదం ద్వితీయోపదేశకాండం 28 చదివాం, 1 నుంచి 14 దాకా. 15 నుంచి 68 వరకు
124 శాపాలు, అందులో రోగాలన్నీ ఉంటాయి ఇంకా. కాబట్టి ఈ కుర్రోడు బాగా చిన్న కుర్రోడు, 31 సంవత్సరం, వీడికి ఏం తెలుస్తుంది? కాబట్టి ఏమన్నాడు అతను? బ్రదర్ వందనాలు, దేవునికి పాపపురుషుని మధ్యలో ఉన్నాం, మనం పాపములుగా ఉన్నామా? అయితే పాపలుగా ఉన్నామా దేవుడు చెప్పట్లేదు, యథార్థవంతులుగా చేశాడు దేవుడు. పాపం తెచ్చుకుంటున్నాడు. ఇంకేమన్నాడు? అయితే బాధలు, ఇన్ని ఆకలి కష్టాలు దెబ్బలు ఎందుకు అనుభవించాలి? మనకి ఏం సంబంధం? దయచేసి వివరించగలరు. ఇప్పుడు ఇతడు ఇశ్రాయేల్ దేశాన్ని చూడాలి. ఇశ్రాయేల్ ఇప్పుడు ఎలాగున్నారు ప్రపంచానికి? దేవుని మాట వింటున్నారు కాబట్టి ఎన్ని దేశాలు వచ్చినా వాళ్ళ మీదకి యుద్ధానికి కొడుతున్నారు. అదే వాళ్ళు దేవుని మాట విన్నప్పుడు వినప్పుడు ప్రపంచం అంతా ఎదిరిపోయారు. వాళ్ళే ఉదాహరణ, ఎగ్జాంపుల్ వాళ్ళే. వాళ్ళు ప్రపంచంలో ఇశ్రాయేల్ అంత జ్ఞానులు ఎవరు లేడు. ప్రపంచంలో వ్యాపారం అంతా వాళ్ళదేనంట. కారణం వాళ్ళు దేవుని మాట విన్నారు కాబట్టి. ఇప్పుడు శాపం, దేవుని మాట వినకపోవడం వల్ల శాపం అనిపించారు. బైబిల్ అని చదువుకుంటే ఎక్కువ శాపం అనిపించింది ఇశ్రాయేలీలు, ఎక్కువ ఆశీర్వాదం అనిపించింది ఇశ్రాయేలు. మరి ఇంకేంటి? కాబట్టి ఈ కుర్రోడు తెలుసుకోవాలి, దేవుడు ఎప్పుడు తప్పు ఉండదు. చూడు, అపోస్తలుల కార్యములు 14:17 చదువు. 14:17. అపోస్తలుల గారు 14వ అధ్యాయం 17వ వచనం. ఆయనను ఆయన ఆకాశము నుండి నీకు వర్షమును. మనకేమవుతున్నాడు? వర్షం ఎవరిది? దేవునిది. మానవుడు తనంతరం వర్షం కురిపించుకోగలడా? కురిపించుకోలేడు. తర్వాత ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించు, ఉల్లాసముతో మీ హృదయం నింపుచు. మరి ఏంటి దేవుడు చేస్తాడు? ఉల్లాసముతో మన హృదయం నింపుచు, మేలు చేయుడు చేత తనను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పేపు దేవుడు మేలు ఇస్తాడు. ఆశీర్వాదం, మేలు. తర్వాత మేలు చేయుడు చేత తనను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారు. చెప్పారు. పౌలు చెప్తాడు కదా, అక్కడ సొలొమోను చెప్పాడు. సొలొమోను దేవుడు నరులను, సొలొమోను ఏం చెప్పాడు? 7:29 దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను, కానీ వారు వివిధమైన తంత్రంలో కల్పించుకున్నారు. కాబట్టి నువ్వు సాధారణ పార్టీ అయితే, నువ్వు పాపురుషుని పార్టీ అయితే నీకు నువ్వే నాశనాన్ని తెచ్చుకున్నా. లేకపోతే బైబిల్ అంతా ఏం చెప్తుంది? దేవుని కలిగి ఉంటే ఆశీర్వాదం పొందుతావు, దేవుని కలిగలేవు శాపను పొందుతావు. చచ్చిన తర్వాత దేవుని నమ్మకపోతే నరకం. మళ్ళీ అది చూసుకో. నమ్మితే పరలోకం. మత్తయి సువార్త 25:31. ఆయన ధవల మీద సింహం కూర్చుంటాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 వచనం. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఉంటాడా? తర్వాత అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు. పోగు చేయబడతారు. గొల్లవాడు మేకల్లో నుండి, గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు. అంటే అందరు కలిసిపోయి ఉంటారు. మేకలు గొర్రెలు ఎలాగైతే వేరువేరుగా ఉంటాయో ఇప్పుడు వేరు చేస్తున్నాడు. వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, అంటే నీతిమంతులు, ఆయన మాట విన్నవాళ్ళు, ఎడం వైపున మేకలను నిలబెట్టును, ఆయన మాట విన్నవారిని. ఇప్పుడు కుడివైపు ఉన్నవారిని అంటే ఏమంటాడు? అప్పుడు రాజు నా తండ్రి చేత, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకున్నాడు. చాలు. 41 చదువు. 41 వచ్చిన మత్తయి సువార్త 25:41. అప్పుడు ఆయన ఎడవైపు నుండి వారిని చూచి, శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అయిపోయిందా? 46వ వచనం. 46వ వచనం. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవనకు పోవుదురు. అయిపోయిందా? అయిపోయిందా? అండ్ ఇప్పుడు దీన్ని బట్టి ఎంతో చెప్పగలను. నేను ప్రజలకు సామాన్ తక్కువ ఉంటుంది. ఎన్ని రోజులని చెప్పచ్చు. అంటే లైవ్ ఇది. కాబట్టి దీపక్ విజయవాడ గ్రహించాలి. లాస్ట్లో ఆయన మాట వింటే
కుడి పక్కన పెడతాడు, ఆయన మాట వినకపోతే ఎడమ ఎడం పక్కన పెడతాడు. ఎడం పక్కన వాళ్ళందరూ ఎవరు? ఆయన మాట విన్నవారు. కుడి పక్కన వాళ్ళందరూ ఎవరు? మాట విన్నవారు. కాబట్టి ఈ దీపక్ అన్నవాడు దేవుని మాట విని కుడి పక్కన ఉంటాడు, దేవుని మాట వినకుండా ఎడం పక్కన ఉంటూ తేల్చుకోవాలి. ఇలాగా ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైవ్ వింటున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాం, నువ్వు దేవుని మాట విని కుడి పక్కన ఉంటావా ఆయనకి తీర్పులో, దేవుని మాట వినకుండా ఎడం పక్కన ఉంటావా తీర్పులో, నీకు నువ్వే తీర్పరవి. తీర్పు ఎవరు తీస్తారు? దేవుడు. వాడు హృదయమే. వాడు సరిగ్గా ఉంటే కుడి పక్కన ఉంటాడు, సరిగ్గా లేకపోతే ఎడం పక్కన. కాబట్టి 31 సంవత్సరం వయసు, ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఏముంటుంది? ఇంకా ఎంతకాలం ఉంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు నడవాలి? కాబట్టి దీపక్ సరి చేసుకోవాలి, బైబిల్ బాగా చదవాలి. దేవుడు ఆశీర్వాదము ఎలాగిచ్చాడు, శాపము ఎలాగిచ్చాడు చెప్పాడు. ఈ పండు తిను దినమన నిశ్చయముగా చచ్చివని. అదిగో ఏదైనా తోట చూపించు, ఏదైనా తోట చూపించరా, ఏదైనా తోట చూపించు. ఇదిగో ఇక్కడే శాపం ఆస్తుంది, ఇక్కడ పొందాడు. అది ఏదైనా తోట చెప్పు. ద గార్డెన్ ఆఫ్ ఏడెన్. నువ్వు అడ్డు వచ్చేసావు, అక్షరాలు పడవు అక్కడ. ద గార్డెన్ ఆఫ్ ఏడెన్. ఇంకా వెనకెళ్ళాలి, అక్షరాలు రావాలి. అది ఏదైనా తోటలోనే ఆశీర్వాదం శాపం అక్కడే పొందాడు మానవుడు. అతని ద్వారా మనకు అందరికీ ఆశీర్వాదం శాపం వస్తున్నాయి. ఇక్కడతో ఈ ప్రశ్న సమాధానం పూర్తి చేస్తాను.